ఆపరేషన్ వాట్సాప్ యూనివర్సిటీ మనం ఇంతే. ఆపరేషన్ వాట్సాప్ యూనివర్సిటీ మళ్ళీ యాక్టివ్ అయింది. ఓవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే సమాజం మీద ఏదో తమకే పట్టింపు ఉన్నట్లు కొందరు నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు. అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ఏం సాధిస్తారు, శాంతి సామరస్యం ముఖ్యమని కొందరు అంటుంటే మరికొందరు దాయాది దేశాన్ని పొగుడుతూ మన ఆర్మీని తిడుతూ విమర్శిస్తున్నారు. దీనికి తోడు కొన్ని ఫేక్ వీడియోలు చిత్రాలు పోస్ట్ చేస్తూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్లకు నిజాలు తెలుసుకునే ఓపిక ఉండదు. ఎవరైనా చెబితే మాకే చెబుతారా అని బిల్డప్ ఇస్తుంటారు. యుద్ధం సమయంలో బాధ్యతగా నడుచుకోవాల్సింది పోయి సొసైటీని తప్పుదారి పట్టించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచించే స్థాయికి వీరెప్పుడు వస్తారో అంటూ చూస్తున్నాం. వాట్సాప్ యూనివర్సిటీ ఇండైరెక్ట్గా ఏంది బీజేపీ గురించి. ఇక బీజేపీ అంటే వాళ్ళు కూడా చాలా ఒక సైకోల్గా తయారవుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఇక బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే ఇక దేశభక్తులు, వేరే వాళ్ళు దేశభక్తులు కాదు. ఇటు కాంగ్రెస్ కానీ మిగతా పక్ష దేశభక్తులు కావాలనే కోణంలో వాళ్ళు విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారిస్తున్నారు. ఎవరైతే దేశానికి అగ్నెస్ట్గా పనిచేస్తున్నారో వాళ్ళని తిట్టాను. కానీ ఈ యుద్ధ సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా మోడీకి సపోర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్గా నిలిచినాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సైకోలంతా కూడా. ఎస్ బరాబర్ చెప్తున్నాం. బీజేపీలో కొంతమంది సైకోలు తయారై ఎంత దారుణంగా అంటే చిల్లరగా తయారై వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన ఫార్వర్డ్ అన్నింటి కూడా కొడుతూనే ఉన్నారు. ఎటుపోతుంది సమాజం? కొంచెం కూడా బుద్ధి అనిపిస్తలేదా? ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. సోయి అనిపించలేదు కొంచెం కూడా. యుద్ధం సమయంలో బాధితులని కామెంట్స్, ఫేక్ సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం, పని కట్టుకొని మరీ విమర్శలు చేయడమే వీళ్ళ పని. యుద్ధం వద్దన్న వారే ఇప్పుడు ఎందుకు ఆపారని ప్రశ్నలు, మరి ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా నెట్టింట పోస్టులు అంటూ చూస్తూ ఉన్నాం. ఒకసారి దీని గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వల్ల ఎంత దుష్ప్రచారాలు అవుతున్నాయో గమనించాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికైనా కానీ వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పే ఉన్నది. విమర్శలు వస్తూనే ఉంటాయి, స్వాగతించాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేవి ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉంటాయి. అనుమానాలను వెలిబుచ్చడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. మీరు దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత హననం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్